ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో చేరివచ్చిన సహోదరులందరికీ ప్రేమ వందనాలండి. అందరు బాగున్నారా? సరే, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథము ఎక్కడుంది? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మరి ఈ రాత్రికాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. దేవుడు ఒక స్త్రీకి పేరును మార్చినట్లుగా దేవుని గ్రంథంలో రాయబడింది. మరి ఒకే ఒక స్త్రీకి దేవుడు పేరును మార్చాడు. ఎవరైనా చెప్పగలరా? దేవుడు పేరు మార్చిన స్త్రీ ఎవరు? శారా. మరి శారా ముందు పేరేంటి? శారాయి. శారాయిని దేవుడు శారాగా మార్చాడు. మరి దేవుని గ్రంథములో ఎక్కువ సార్లు రాయబడిన స్త్రీ, అంటే ఎక్కువ వచనాలు రాయబడిన స్త్రీ ఎవరంటే శారా. శారాని దేవుడు ఎక్కువ సార్లు తన పరిశుద్ధ గ్రంథములో రాయడానికి ఇష్టపడ్డాడు. శారాను గూర్చి, ఆమె యొక్క జీవితమును గూర్చి, ఆమె యొక్క భక్తిని గూర్చి, ఆమె దేవుని పట్ల ఎలాగూ జీవించిందో ఆమెని గురించి తెలియజేయడానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూడవచ్చు. మరి శారాయి అంటే అర్థం ఎవరికైనా తెలుసా? శారాయి అంటే కలహ ప్రియురాలు, జగడగొండి, వివాదము అని అర్థము. అంటే శారాయి అనే పేరు ఆమె ఒక గత జీవితాన్ని మనకి తెలియజేస్తా ఉంది. మరి శారాయి గత కాలంలో ఆమె విగ్రహారాధన చేసినట్లుగా దేవుని వాక్యములో తెలియజేస్తా ఉందన్నమాట. మరి శారా యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని పోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయనా, మహిమ కలిగిన సర్వాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిలిచి ఉన్న నేను ఒట్టిదాన్ని, మట్టిదాన్ని, దేనికి పనికిరానటి దాన్ని ప్రభువా. నీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మేము ఎలాగునా మా జీవితాలను కట్టుకోవాలో, భక్తిలో మేము ఎలాగూ సాగాలో, నీ సన్నిధిలో మేము ఎలాగూ జీవించాలో, వ్యక్తిగాను, సంఘముగాను, సమాజముగాను మేము ఎలాగూ జీవించాలో మీరే మాతో మాట్లాడమని తండ్రి ప్రభా. మా అందరూ కూడా తండ్రి, మేమందరం కూడా తండ్రి ప్రభా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాలు మా అందరికీ దయచేసి నాతో, మాతో మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మరి శారా ఎవరి భార్య? అబ్రహాము యొక్క భార్య. శారా ఇస్సాకు యొక్క తల్లి. శారా తెరహు యొక్క కుమార్తె. శారా తండ్రి పేరు తెరహు, భర్త పేరు అబ్రహాము, తనకి సంతానము ఇస్సాకు. మరి శారా యొక్క జీవితంలో నుంచి మనం చూసినట్లయితే కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మరి గత కాలంలో విగ్రహారాధకురాలు అని దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది. మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఆమె మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నట్లుగా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే వాళ్ళు గత కాలమున ఇతర దేవతలను పూజించేవారుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. వాళ్ళు యూఫ్రటీస్ నది ప్రాంతంలో నివసించేవారుగా ఉన్నారు. సూర్య దేవతలను పూజించేవారుగా ఉన్నారు. అలాంటి కాలంలో దేవుడు అబ్రహామును దర్శించి ఒక దినమున దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి అంటే, యెహోవా 12వ అధ్యాయంలో చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో చెప్పాడు. మరి అబ్రహాముతో చెప్పిన మాటను బట్టి అబ్రహాము ఆ యూఫ్రటీస్ నది ప్రాంతము నుంచి, అంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం నుంచి వాళ్ళు బయలుదేరి కానాను దేశమునకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి
శారా యొక్క జీవితంలో మనం చూస్తే మొదటిగా శారా దేవుని మీద ఆధారపడింది, దేవునిని ఆశ్రయించినట్లుగా మనం చూడవచ్చు. అది ఎలాగో అంటే, మరి అబ్రహాంనైతే దేవుడు ప్రత్యక్షంగా పిలిచాడు. వెళ్ళి అబ్రహాముతో ఏం చెప్పాడు? నీవు లేచి నీ ఇంటి వారిని నీ స్వదేశమును విడిచి నేను చెప్పు ప్రదేశమునకు నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షంగా చెప్పాడు. కానీ శారాకి ప్రత్యక్షంగా చెప్పలేదు, పరోక్షంగా చెప్పాడు, తన భర్త ద్వారా చెప్పాడు. మరి అబ్రహాము చెప్పిన మాటను బట్టి ఆమె లేచింది. గత కాలంలో ఆమె ఎలాగుంది? విగ్రహారాధన చేసే వ్యక్తిగా ఉంది. ఇంకా నిజమైన దేవుడిని గుర్తెరగని స్థితిలో ఉంది. మనము కూడా గత కాలంలో దుష్ట జీవితంలో విరోధ భావం కలిగిన వారముగా ఉన్నాము. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము లో మనం చూసినట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. శారా ఏ విధముగా గత జీవిత కాలంలో అన్య దేవతలను పూజించిందో, నిజ దేవుణ్ణి గుర్తెరగని స్థితిలో ఉందో, విరోధ భావం కలిగిన స్థితిలో ఉందో, మనము కూడా గత కాలంలో ఎలాగ జీవించాం? దుష్టత్వంలో ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవునితో సమాధానం లేదు. అలాంటి మనలను దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నిర్దోషులుగాను నిరపరాధులుగాను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి మాంసయుక్త దేహంలోనికి పంపించాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో ఇంకా మనము విరోధ భావము కలిగిన స్థితిలోనే ఉన్నామా? లేదంటే దేవుని దగ్గర విరోధ భావాన్ని విడిచిపెట్టి తన కుమారుడైన యేసు క్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచిన స్థితిలో ఉన్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవునితో విరోధ భావము, అసమాధానమైన స్థితి మనల్ని పరలోకానికి చేర్చలేవు. మరి శారా అయితే గత కాలంలో విగ్రహారాధన చేసింది, కానీ పరోక్షమైన పిలుపును, అంటే తన భర్తకు పిలిచిన పిలుపును బట్టి నిజ దేవుణ్ణి గుర్తెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనకు కూడా దేవుడు వాక్యము ద్వారా అలాగే తన కుమారుడు బలి ఇవ్వడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. మరి ఆ రక్షణ మనకు ఉందా లేదా అని ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఇంకా మనం అసమాధానమైన స్థితిలోనే ఉంటే, ఇంకా దేవునికి విరోధ భావం కలిగిన స్థితిలోనే ఉంటే, ఇంకా దుష్టత్వంలోనే ఉంటే మనము దేవుని రాజ్యానికి చేరలేము. ఇంకా మనం అనుకోవచ్చు ఏమని, ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాను, మరి నేను ఎందుకు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తానని అనుకోవచ్చు. కానీ మనము విశ్వాసమును కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. ఎక్కడ కూడా వెనక తిరగకూడదు. అందుకే దేవుని వాక్యంలో ఏం సెలవిస్తోంది? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వరకై మనము పరిగెత్తవలసిన వారముగా ఉన్నామని అపోస్తలుడైన పౌలు మనకి చెప్తా ఉన్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో శారా జీవితం ఎలా ఉందంటే, గత కాలంలో దేవతలను పూజించింది. ఒక్కసారి దేవుని పిలుపుని విన్న తర్వాత తిరిగి చూచినట్టుగా దేవుని వాక్యంలో లేదు. మరి ఆమె దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో మనము కూడా దేవుని మీద ఆధారపడ్డామా లేదా? మరి తన కుమారుణ్ణే మనకు అప్పగించాడు. మన కోసము తాను అర్పణగాను బలిగాను సర్వాన్ని కోల్పోయాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మొదటిగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకున్నామా లేదా? మరి ఇంకా చేర్చుకోకపోతే మొదటిగా మనం యేసు క్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవాలి. మరి శారా నిజ దేవుణ్ణి ఎరిగినట్టుగా ఉంది. మరి తన పేరును శారాయి నుంచి దేవుడు శారాగా మార్చాడు. మరి శారాయి అంటే జగడగొండి, కలహ ప్రియురాలు, వివాదాస్పదమైన స్వభావము కలది అని. కానీ శారా అంటే
యువరాణి. మరి ఒకప్పుడు వివాదాస్పదముగా ఉంది, ఒకప్పుడు కలహప్రియురాలుగా ఉంది, ఇప్పుడు యువరాణిగా ఉంది. మరి యువరాణి రాజకుమార్తె. మనల్ని కూడా దేవుడు తనెందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించాడు. మరి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహాగణుడైన దేవునికి పిల్లలమైతే మనం కూడా యువరాణులమే, కదా. మరి దేవుని రాజ్యానికి మనల్ని కూడా వారసులుగా చేశాడు. మరి శారాయిని, కలహప్రియురాలుగా ఉన్న శారాని దేవుడు ఎలాగ మార్చాడు? యువరాణిగా మార్చాడు. మరి గత కాలంలో మనం కూడా పాపానికి, శాపానికి, దుష్టత్వానికి, విరోధ భావానికి అంకితమైన మనల్ని దేవుడు ఒక్కసారి యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. తన స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఇంకా దేవుని కుమార్తెలుగా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా దేవుని కుమార్తెలుగా మనం లేకపోతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలోనైనా దేవునిని హృదయములో చేర్చుకోవాలి. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని, ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన పొందిన గాయాలను, ఆయన మన కోసం చేసిన తన మరణ బలియాగాలను జ్ఞాపకం చేసుకొని ఆయనని హృదయంలో చేర్చుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఒకవేళ మనం చేర్చుకున్నట్లయితే దాన్ని, విశ్వాసాన్ని కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. మరి శారా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా శారా భర్త పట్ల విధేయత కలిగింది. మరి భర్త పట్ల విధేయత, మరి దేవుడు దర్శించాడు, చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ జనాన్ని, నీ స్వదేశాన్ని వదిలిపెట్టేసి రా, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మరి అప్పుడు అబ్రహాము వయస్సు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. శారా వయస్సు 65 సంవత్సరాలు. మరి వృద్ధాప్యము, వాళ్ళకి పిల్లలు లేరు, అప్పటి వరకు కూడా పిల్లలు కలగలేదు. అయినప్పటికీ దేవుడు వారితో మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడినట్లే శారా కూడా అబ్రహాముకు లోబడింది. ఎక్కడ కూడా ఆమె నువ్వెందుకు వెళ్తున్నావు, నేను ఎందుకు రావాలి అని అనలేదు. దేవుడు ఏ ఉద్దేశంతో స్త్రీని సృజించాడో ఆ ఉద్దేశాన్ని శారా నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? స్త్రీని నిర్మించడం, సాటి అయినా సహకారిగా ఉండాలి, భర్త అడుగు జాడలలో నడవాలి. అలాగని ఏది చెప్తే అది చేయాలని దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? లోబడాలి, భర్తకు లోబడాలి, భర్త అడుగు జాడలో నడవాలి. శారా కూడా భర్త అడుగు జాడల్లో నడిచినట్లుగా మనం చూడొచ్చు. మరి వాళ్ళు ఆ దేశం నుంచి, యూఫ్రటీస్ నది ప్రాంతం తీరం నుంచి బయలుదేరి వెళ్ళి కానానులో నివసించారు. మరి కానాలలో నివసించి అక్కడ వాళ్ళు ఒక బలిపీఠమును కట్టారు. బలిపీఠమును కట్టిన తర్వాత ఏమైపోయింది అంటే అక్కడ వారికి కరువు వచ్చిందంట. కరువు వస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క విచారణ చేయకుండా వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అదంతా కూడా ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వాళ్ళు కరువు భారంగా ఉందంట. కరువు భారంగా ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినప్పుడు శారా మిక్కిలి చక్కనిదంట, అందమైనది. ఇందాక చెప్పుకున్నాం కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అయినా కానీ ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. మరి శారా అందము శారీరకమైన అందమే కాదు, ఆమె గుణమైన అక్షయ అలంకారాలను ధరించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తే తెలుస్తా ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఆమె సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారములను ధరించుకున్న స్త్రీగా కూడా మనం చూడవచ్చు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే
సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకునిది. ఆ ప్రకారమే శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు దేవునికి లోబడి ఉండెను. మరి శారా గుణమను అక్షయాలంకారాన్ని ధరించుకుందంట. మరి జడలల్లుకొనుట, బంగారు నగలు పట్టుకొనుట, ఇవన్నీ కూడా మన శారీరకంగా ఏమవుతాయి, కొన్ని రోజులకి క్షయమైపోతాయి. అక్షయము అంటే ఇంకా ఎప్పటికీ పాడైపోనివి. క్షయమైపోయాయి అంటే ఎప్పటికప్పుడు. ఇప్పుడు మనము ఒక ఫుడ్ తయారు చేసుకుంటాం, ఆహారం తయారు చేస్తాం కదా. మరి 24 గంటలు దాటిన తర్వాత ఆహారం ఏమైపోయింది, వాసన వస్తూ ఉంటుంది. ఎందుకు? అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. అంటే సూక్ష్మ జీవులు గ్రోత్ అనేది వచ్చేసింది. రావడం వల్ల ఆహారం అనేది పాడైపోతా ఉంటది. మరి కానీ ఈ అలంకారం అనేది ఎప్పటికి పాడైపోయింది అంటే క్షయమైపోనిది. అక్షయ అలంకారము, ఎప్పటికీ మారిపోని అలంకారం ఏంటంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము. మరి సాధువుగా ఉందంట, మృదువుగా ఉందంట. అలాంటి గుణాలు కలిగిన స్త్రీ ఎవరు? శారా. ఇలాంటి విలువ కలిగిన స్త్రీలు దేవునికి చాలా మిగుల విలువ గలరంట. దేవుని దృష్టికి ఎలా ఉంటారంట? మిగుల విలువ గలవారు. మరి శారా దేవుని దృష్టి కన్నా మిగుల విలువ కలిగిందిగా ఉంది. మరి శారా తన భర్తకు లోబడి తన భర్తను ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. అంటే గౌరవంగా తన భర్తను పిలిచే విధానం కూడా ఉంది. మరి భర్తను ఎలా పడితే అలా పిలవట్లేదామా. యజమానుడు అంటే ఓనర్ అంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరికి ఆమె మీద అధికారం అనేదే లేదు. మరి భర్తకు ఆమె విధేయత కలిగింది. మరి అలాగే కాదు, ఆమె సమర్పించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మరి ఐగుప్తు దేశంలో మరి వాళ్ళకి కరువు వచ్చింది. కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు దేశానికి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆమె ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు శారా మిక్కిలి చక్కనిది, అందంగా ఉంది కదా. ఆమె శారీరక అందమే కాదు, మానసికమైన అందము కూడా కలిగిన స్త్రీ. మరి ఆమె వయసు ఎంత? 65 సంవత్సరాలు. మరి 65 సంవత్సరాల వయసులో ఆమె అందంగా ఉందంట. మరి అలాంటి అందమైన స్త్రీగా ఉన్నప్పుడు ఆ ఫరో రాజు అంటే ఐగుప్తుని పరిపాలించే రాజులు ఉంటారు కదా, వాళ్ళని ఫరో రాజులు అంటారు. మరి ఆ రాజు ఆమె అందాన్ని చూసి ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడంటే, నీ అందాన్ని బట్టి నాకు ఏమి ప్రాణహాని కలగకుండానట్లు నీవు నాకు చెల్లివి అని చెప్పమని చెప్తా ఉంటాడు అనమాట. మరి నిజంగానే అబ్రహాంకి శారా చెల్లి. ఎలాగంటే తెరహు అబ్రహాంకి నానే, శారాకి కూడా నానే. కానీ అబ్రహాము తల్లి, శారాకి తల్లి కాదనమాట. తల్లులు వేరు, తండ్రి ఒకరే. ఆనాటి కాలంలో మరి వివాహాలు ఒకరికొకళ్ళు అలాగే చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. ఒకే తల్లి ఒకే తండ్రి భార్యలు వేరైనప్పటికీ, ఎందుకంటే ఆనాటికి ఇష్ట పరిస్థితులను బట్టి అప్పుడు జనం ఇంకా విస్తరించలేదు కాబట్టి ఆనాటి కాలంలో అలాగూ వివాహం చేసుకునేవారుగా ఉండేవాళ్ళు. మరి నిజంగానే ఆమె చెల్లి అయి ఉందన్నమాట అబ్రహాంకి. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? నువ్వు నాకు చెల్లివని చెప్పు, నీ యొక్క అందాన్ని బట్టి నాకు హాని కలగకుండా ఉండినట్లు అని చెప్పినప్పుడు ఆమె తన్ను తాను భర్తకు అప్పగించుకుంది. ఎదురు తిరిగి మాట్లాడలేదు. మొదటిగా ఆమె ఏం చేసింది? విధేయత చూపించింది. మరి భర్త రమ్మన్నప్పుడు వచ్చేసింది. తర్వాత భర్తకే సమర్పించుకుంది. మరి ఒకవేళ రాజు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా భర్తకి హాని కలగకూడదు అని చెప్పి తన్ను తానే సమర్పించుకున్నట్లుగా మనం చూడొచ్చు. మరి ఫరో రాజు ఆమెను తీసుకెళ్లిన తర్వాత దేవుడే ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె దేవునిని ఆశ్రయించింది, దేవుని మీద ఆధారపడింది కాబట్టి దేవుడే ఆమె జీవితంలో జోక్యం చేసుకుని ఏం చేశాడంటే ఐగుప్తు రాజు వాళ్ళ ఇంటి వారందరికీ మహావేదన కలుగజేశాడు. ఆ వేదనను బట్టి వాళ్ళకి తెలిసింది, వీళ్ళు నిజమైన
దేవునిని ఎరిగిన వారు అని చెప్పేసి అబ్రహామును పిలిచి, మీరెందుకు నాకు అబద్ధం చెప్పారు, ఈమె నీ చెల్లని ఎందుకు చెప్పావు, ఈమె నీ భార్య అయి ఉండగా అని చెప్పి తిరిగి వారిని పంపించి వేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇదే కాదు, మరొకసారి వారు ఇంకొకసారి గెరారు అనే దేశానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు కూడా శారా యొక్క అందాన్ని చూసి మళ్ళీ ఇంకొకసారి ఆమెను తీసుకుని వెళ్ళి తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు కూడా దేవుడే జోక్యం చేసుకున్నాడు. మరి అబీమెలెకు రాజు యొక్క కుటుంబంలో పిల్లలు పుట్టకుండా వారి యొక్క గర్భాన్ని మూసివేసినట్లుగా దేవుని వాక్యంలో చూడవచ్చు. అంటే దేవుడు శారా జీవితంలో ప్రతి దానిలో కూడా జోక్యం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు? ఆమె దేవునిని ఆశ్రయించింది, దేవుని మీద ఆధారపడింది, భర్త పట్ల విధేయత కలిగి ఉంది, భర్తకి అప్పగించుకుంది. అంటే ఆమె యొక్క భయభక్తులను దేవుడు చూశాడు. అందుకే ఆ సమయంలో కూడా దేవుడు జోక్యం చేసుకొని ఆమెను కాపాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. మరి తిరిగి అబీమెలెకు రాజు ఆమెను తిరిగి అబ్రహాముకి అప్పగించేశాడు. అప్పుడు అబీమెలెకు రాజు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే, అప్పుడు అబీమెలెకు రాజు గురించి అబ్రహాం ఈ విధంగా సాక్ష్యం చెప్తాడు. ఏమంటే, మీరు దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉన్నారు, అందుకే నేను ఇలాగూ చేయవలసి వచ్చిందని. అంటే అబీమెలెకు రాజు, గెరారు రాజు ఎలా ఉన్నాడంటే, ప్రజలందరూ ఎలా ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి గర్భాలను మూసివేశాడు శారాను తీసుకెళ్లడాన్ని బట్టి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీల జీవితంలో దేవుడు జోక్యము చేసుకుంటాడు. మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏదైనా బాధ వస్తే, మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా జోక్యము చేసుకుంటాడు అని శారా యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. మరి మనకి ఇబ్బందులైనా, కష్టమైన, శ్రమైన, బాధైనా దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? దేవునిని మనము ఆశ్రయిస్తే, దేవుని మీద మనము ఆధారపడితే, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మన జీవితంలో దేవుడు జోక్యము చేసుకుంటాడు. మరి శారా జీవితంలో దేవుడు అలాగే జోక్యము చేసుకున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు జోక్యం చేసుకోవాలంటే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. అలాగే భర్తకు కూడా మనం లోబడి ఉండాలి, భర్తలకి మనల్ని సమర్పించుకోవాలని శారా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా శారా జీవితంలో మనం ఇంకా గమనించినట్లయితే శారా మిక్కిలి చక్కదని దాన్ని చూసాం. ఆమె భర్తకు లోబడింది, భర్తకు సమర్పించుకుంది. ఇంకా ఆమె కూడా శోధన కలిగింది. ఎలాగంటే, చాలా సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే శారా, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆమె మనకు కూడా అనిపిస్తుంది, చాలా సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ నాకు ఏమి ఫలితం రావట్లేదు, చాలా సంవత్సరాల నుంచి దేవుని మీద ఆధారపడతా ఉన్నాను కానీ నాకు ఏమి ఫలితం రావట్లేదని కొన్నిసార్లు మనకు కూడా సందేహం వస్తుంది. ఎందుకంటే మన హృదయము మానవ హృదయం కాబట్టి ప్రతిసారి మనకి ఏదో ఒక అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటది. మరి ఆమె కూడా ఏమనిపించిందంటే, ఒకనొక సమయంలో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఆమె ఏమనుకుందంటే, యెహోవా నాకు సంతానం కలగ చేయలేదు, నాకు పిల్లలు పుట్టించలేదు కాబట్టి నాకు ఒక దాసి ఉంది హాగరు. ఆమె ఎవరు? ఐగుప్తీయురాలు. హాగరునిచ్చి వివాహం చేస్తే ఆమెకు పిల్లలు పుడతారు కాబట్టి ఆమెను బట్టి ఆ కుమారులు నా కుమార్తెలే అనుకోవచ్చు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, హాగరునిచ్చి అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసింది. మరి దేవుని మీద ఆధారపడకుండా కొంత సమయం ఆమె తొలగిపోయినట్లుగా మనం చూడవచ్చు. మరి శోధనలు దేవుని నమ్ముకున్న పిల్లలకు కూడా కలుగుతాయి. మరి దేవుడు కలిగిస్తాడా శోధన?
దేవుడు కలిగించడు. ఎవరు కలిగిస్తాడు? అపవాదే శోధన కలిగిస్తాడు. ఎందుకంటే అపవాదే ఆ శోధనకు జనకుడై ఉన్నాడు. అపవాదే ఇలాంటివన్నీ మనకి సందేహాలు రేకెత్తిస్తాడు. ఆమె కూడా ఒకానొక సమయంలో దేవుడు నాకు బిడ్డలను దయచేయలేదు, యెహోవా నాకు బిడ్డలు దయచేయలేదు కాబట్టి ఈ ఐగుప్తురాలైన హాగరు నా దాసిని నా భర్తకి ఇస్తే పిల్లలు పుడతారని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఐగుప్తురాలైన హాగరుని అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసింది. మరి అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఏమైంది? వాళ్ళకి ఒక గర్భవతి అయిందనమాట. హాగరు గర్భవతి అయినప్పుడు మరి 5వ వచనంలో చూస్తే, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిట నీకు ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతుందని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని. చూసారా, మరి దేవునిని ఒక్కసారి ఆమె దేవుని యొక్క కార్యాన్ని జరిగించట్లేదు, లేట్ అయిపోతుందని దేవుణ్ణి విడిచిపెట్టి తనంత తానే నిర్ణయం తీసుకొని హాగర్ని వివాహం చేసిన తర్వాత ఆమె దృష్టి కంట నీచురాల్లా కనిపిస్తుందంట. మరి శారా నీచురాల్లాగా కనిపించగానే ఆమెకు చాలా దుఃఖం వేసింది. దుఃఖం వేసినప్పుడు అప్పుడు ఆమె దేవుని నుంచి నేను దూరం అయిపోవడం వల్లే ఈమెకి నేను నీచురాల్లాగా అప్పపడ్డాను అని చెప్పి తను తానే ఆమె తెలుసుకునింది. మళ్ళీ దేవునికి ఆమె సమర్పించుకున్నట్లుగా మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా సందేహాలు వస్తాయి. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాం, ఎన్ని సంవత్సరాల నుంచి నేను భక్తిని చూపిస్తా ఉన్నా, కానీ దేవుడు నాకేం ఫలితం ఇచ్చాడులే అని మనం సందేహపడవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడని ఆమె కూడా సందేహం వచ్చినప్పటికీ అప్పుడు దేవుడు ఆమె దృష్టికి ఏమైపోయింది? నీచురాల్లాగైపోయింది. మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం తగ్గిపోతాం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నాం అంటే ఒకటి ఉంటుంది, we can make our plans but God determines our steps. అంటే మన యొక్క ప్రయత్నాలు మనం చేయొచ్చు, కానీ దేవుడు లాస్ట్ కి దాన్ని స్థిరపరిస్తేనే అది జరిగింది. మరి శారా హాగరు ద్వారా పిల్లల్ని కనాలనుకుంది, కానీ దేవుడి ఉద్దేశం అది లేదు. ఎవరి దేవుని ఉద్దేశం అలా లేదు. శారాకే పిల్లలు కలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఒకవేళ మన ప్రయత్నాలు మనం చేస్తాం, మన ఇష్టానుసారంగా మనం చేస్తే మనము నష్టపోయే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. మరి శారా కూడా నీచురాల్లా కనపడిందంట. అంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటే మనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఖచ్చితంగా మన పొరపాటులోకే వెళ్ళిపోతాం. మన దృష్టికి మనమే నీచులాగా అయిపోయే స్థితికి మనకు వస్తుంది. దేవుడు నిర్ణయిస్తేనే అది మనకి సఫలత వస్తుంది, కానీ దేవుడి నిర్ణయం లేకపోతే అది ఎప్పటికీ కూడా మంచిది కాదు మన జీవితానికి. మరి శారా తీసుకున్న ఒక్క నిర్ణయము అది చాలా ప్రాబ్లం గా ఆమెకే వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ఇంకా ఆమె తరువాత మళ్ళీ దేవుని మీద ఆధారపడినట్టుగా కూడా మనం చూడవచ్చు. మరి 16వ అధ్యాయంలోనే ఇదంతా రాయబడింది. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆమె పేరుని దేవుడు మార్చాడు. అంటే శారాని పిలిచినప్పుడు 65 సంవత్సరాలు, 65 సంవత్సరాల నుంచి ఆమెకి 89 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆమె పేరు శారాయి. మరి ఆమెకి 89వ సంవత్సరంలో ఆమెని శారాగా దేవుడు మార్చాడు. ఆమె అప్పుడు దేవుని చేత జనములకు తల్లిగా ఆశీర్వదింపబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ఇంకా ఆమె గుడారములలో నివసిస్తా ఉంది. మనము ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తే 9వ వచనములో ఇదిగో గుడారములోనున్నదని చెప్పాను. శారా ఎక్కడ నివసిస్తుందంట?
గుడారములో నివసిస్తుంది. మరి గుడార అనుభవము ప్రార్థనకు సూచనగా ఉంది. మరి ప్రార్థన జీవితము కలిగినట్టుగా మనము శారాన్ని చూడవచ్చు. మరి ఆమె 65 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బిడ్డలు లేరు ఆమెకి. మరి అంత కాలం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఆమె ప్రార్థన చేసిన అనుభవం ఉంది. గుడార అనుభవము ప్రార్థనకు సూచనగా ఉంది. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? విసుకక ఎడతెగక ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇలాగ రాయబడి ఉంది, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా 41వ వచనంలో కూడా మనం చూస్తే శోధనలలో ప్రవేశించుకున్నట్లు మనము ప్రార్థన చేయాలని ఉంది. మరి మనము కూడా గుడార అనుభవం కలిగిన వారముగా ఉండాలి, ప్రార్థన చేసే వారముగా ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగిన వారముగా ఉండాలి. మరి శారా అయితే ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీగా ఉంది. మరి రాత్రికాల సమయంలో మనము కూడా ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థించాలి? మన కుటుంబం కోసం ప్రార్థించాలి, మన బిడ్డల కోసం ప్రార్థించాలి, మన బంధువుల కోసం ప్రార్థించాలి, మన సంఘం కోసం ప్రార్థించాలి, సంఘ అభివృద్ధి కోసం ప్రార్థించాలి, సంఘంలో కొత్త ఆత్మలు చేర్చబడులాగా ప్రార్థించాలి. మరి మన దేశ రక్షణ కోసం ప్రార్థించాలి, మన గ్రామంలో రక్షణ కోసం ప్రార్థించాలి, మన దేశ క్షేమం కోసం ప్రార్థించాలి. మరి ఆమె కూడా ప్రార్థన చేసిన అనుభవం ఉంది. మరి మనం ఉందా లేదా అని రాత్రి కాల సమయంలో మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని? విసుకక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఇంకా మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి శారా ఏ విధముగా ప్రార్థనా జీవితం కలిగి ఉందో మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనా జీవితం కలిగిన వారంగా ఉండాలి. మరి ఇంకా మనము దేవుని వాక్యంలో చూస్తే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, దేవుని కూడా ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు, అలాగే దేవుడు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు అన్నాడు దేవుడు, నేను ఈ కాలంలో వస్తాను, ఆ కాలంలో వస్తాను, టైం చెప్పాడా? చెప్పలేదు. అనుకోని గడియలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు నేను కూడా వస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం నిరీక్షణ గల వారమై మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. మరి శారా జీవితంలో మనం చూస్తే ఆమె ప్రార్థనా పరురాలుగా ఉంది. మరి రాత్రికాల సమయంలో మనము కూడా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మరి ప్రార్థనలో మనము మన కుటుంబాన్ని లేవనెత్తుకోవాలి, మన సంఘాన్ని లేవనెత్తాలి, మన దేశాని కోసం ప్రార్థన చేయాలి. మరి రాత్రికాల సమయంలో మనం లాగు ప్రార్థిస్తున్నామా లేదా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇంకా శారా యొక్క జీవితంలో మనం చూస్తే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కూడా ఉంది. మరి మమ్రేలో వాళ్ళు సింధూర వృక్షం కింద అబ్రహాం కూర్చున్నప్పుడు సాయంకాలపు వేళ 3 దేవదూతలు అంటే దేవుళ్ళే వాళ్ళ గృహాన్ని దర్శించినట్లుగా మనం చూడవచ్చు. మరి వారు 3 కూడా దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము పరుగున వెళ్ళి ఏం చేశాడు? వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు. అప్పుడు శారా యొక్క వయసు ఎంతండి? 89 సంవత్సరాల వయసు. మరి 89 సంవత్సరాల వయసులో ఆమె ఏం చేసిందంటే 6 మానికల పిండిని తీసుకొని పిండిని ఏం చేసింది? పిండి పిసికి రొట్టెలు చేసి దేవదూతలకు ఆహారము పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి 3 మానికల పిండి అంటే 6 కేజీలు. అంటే అంత పిండి 89 సంవత్సరాల వయసులో, అసలు ఈ కాలంలో 89 సంవత్సరాల వయసు వరకు మనము జీవించట్లేదు. కానీ మరి ఆమె 89 సంవత్సరాల వృద్ధురాలై ఉండి ఆ వయసులో కూడా మెత్తగా పిండినంట, పిసికిందంట, రొట్టెలు చేసిందంట, వారికి ఆతిథ్యం ఇచ్చిందంట. మరి ఆమె యొక్క ఆతిథ్యాన్ని చూస్తే మనము దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం ఇవ్వక మరవకుడి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి మనము సహోదర ప్రేమను నిలవరంగా ఉంచుకోవాలి.
దేవుని బిడ్డలను మన గృహాలకు ఆహ్వానించాలి. దైవ సేవకులు మన గృహాలకు ఆహ్వానించాలి. వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మన బంధువులను ఆహ్వానించాలి. మన బంధువులకి దేవుని గురించి చెప్పాలి. ఇంకా మన స్నేహితులను మన గృహానికి ఆహ్వానించి వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి, ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. మరి మనము ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉన్నామా? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దేవుని పేరట గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా గాని వారి యొక్క ఫలం అనేది పోదంట. మరి శారా తన వృద్ధాప్యంలో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూడవచ్చు. మరి ఈ రాత్రికాల సమయంలో మనము కూడా అలాగూ మరి ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉన్నామా లేదా? సహోదర ప్రేమ కలిగిన వారముగా ఉన్నామా లేదా? మరి దైవ సేవకులు మన గృహాలకు ఆహ్వానిస్తున్నామా? మన బంధువులను ఆహ్వానిస్తున్నామా? దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉన్నామా లేదా అని మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి కాలంలో మరి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. మరి వృద్ధాప్యంలో 89 సంవత్సరాల వయసులో శారా మెత్తగా పిండి పిసికి రొట్టెలు చేసి వారికి పెట్టి వడ్డించిందంట. మరి మనం ఉన్నామా అలాగా? మరి 6 కేజీల పిండి పిసకడం అంటే, ఈ రోజుల్లో అన్ని ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసాయి కదా. ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, ఆల్రెడీ రెడీమేడ్ అవైలబుల్ ఉన్న చపాతీలు అవన్నీ తెచ్చి మనం కాల్ చేసుకుంటాం. కానీ ఆమె 89 సంవత్సరాల వయసులో ఆ పిండిని పిసికింది. మరి వాటిని చేసి రొట్టెలు చేసింది, వారికి ఆహారం సిద్ధపరిచింది, వారికి వడ్డించింది. మరి ఆ వయసులో ఆమె అంతగా ఆతిథ్యం ఇచ్చే గుణము కలిగి ఉంది. మరి మనము ఈ కాలంలో అంతా ఆటోమేటిక్, అన్ని మెషిన్సే. మన పిండి కొట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ కాలంలో పిండిని కొట్టడం కూడా వాళ్ళే చేసేవాళ్ళంట. మరి అంత వయస్సులో ఆమె ఆ విధముగా చేసిందంటే, దేవుడు ఆమెను ఏ విధముగా బలపరిచాడో చూడవచ్చు. మరి మనల్ని కూడా దేవుడు బలపరచగలవాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఇలాగ ఏమని సెలవిస్తుంది, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి శారాకి శక్తినిచ్చిన దేవుడు నీకు నాకు మనందరికి కూడా శక్తినివ్వగలిగిన వాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు కూడా శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. మనము కూడా ఆతిథ్యాన్ని ఇచ్చేవారిగా చేస్తాడు. మరి మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నామా లేదా? మన గృహాలకు ఆహ్వానిస్తామా లేదా? మనం అలాగూ చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నామా లేదా అని ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనం ఎట్టి స్థితిలో ఉన్నా, ఎలాంటి వయస్సు కలిగిన వారముగా ఉన్నా దేవుడు శక్తినివ్వగలిగిన వాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి శక్తినిస్తాడు. మరి శారాకు శక్తినిచ్చిన దేవుడు నీకు నాకు మనందరికి కూడా శక్తినివ్వగలిగిన వాడు. మరి శారాకి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది. మరి మనకుందా? ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మరి కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. మరి మనం కూడా ఆతిథ్యం ఇస్తున్నామా? మనల్ని మనం చూసుకోవాలి. మనం ఆతిథ్యం ఇవ్వాలి ఖచ్చితంగా. మరి ఒకవేళ మనం ఆతిథ్యం ఇవ్వాలి అనే హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ గుణాన్ని కలిగిన వారంగా ఉంటే దేవదూతలే మన ఇంటికి రావచ్చు. మరి వారి గృహానికి దేవదూతలు వచ్చారు, ఆతిథ్యం తీసుకున్నారు. ఆతిథ్యం తీసుకోవడం మాత్రమే కాదు, వెళ్తా వెళ్తా ఏం చెప్పారంటే, మరి ముందటి ఏడాదికి నీవు కుమారుడిని కంటావు అన్నప్పుడు శారా నవ్వింది. నవ్వినప్పుడు ఆమె నేను నా గర్భం మృగతుల్యం అయిపోయింది కదా, నేను ఎలాగో కుమారుని కంటానని ఆమె నవ్వుకుంది. కానీ దేవుడు అంట ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట. మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని 21వ అధ్యాయం 1వ వచనంలో చేస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాడు. దేవుడు చెప్పిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా శారా యొక్క విశ్వాసాన్ని గురించి చెప్తా,
దేవుడు సమర్థుడు అని ఆమె నమ్మింది. నమ్మడం ద్వారా మృతతుల్యమైన గర్భంలో నుంచి కుమారుణ్ణి కనింది. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. మరి శారా విశ్వాసము కలిగిన స్త్రీగా కూడా మనం చూడవచ్చు. మరి దేవుడు తన నిర్ణయ కాలంలో శారాని గర్భవతిగా చేశాడు. గర్భవతిగా చేయడమే కాదు, ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. వాగ్దానము చేసిన కుమారుడు శారాలో నుంచే కలిగాడు. మృతతుల్యమైన గర్భములో నుంచి దేవుడు ఒక కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు. మరి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి ఒక కన్యకను వాడుకున్నాడు. మరి మృతతుల్యమైన గర్భంలో నుంచి కూడా ఇస్సాకుని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. మరి మనుషులకు అన్ని అసాధ్యంగా కనిపిస్తాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని వాక్యము ద్వారా మనం స్పష్టంగా చూడవచ్చు. మరి ఈమె తర్వాత ఇలాగంటుంది, ఏమని? శారా, దేవుడు నువ్వు 90 సంవత్సరాల వయసులో ఇస్సాకును కన్న తర్వాత దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వు నొందెదరు. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పులు, నేను అతని ముసలితనమునందు కుమారుని కంటిని కదా అనెను. మరి ఆమె తరువాత నవ్వు కలిగిన ఆమె ఏ విధంగా అయితే నాకు పిల్లలు పుడతారా అని నవ్వుతుందో, దేవుడు అదే పేరు కలిగినట్టుగా కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకుని. ఆమె తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకుంది, నాకు నవ్వు కలిగజేశాడు దేవుడు అని చెప్పేసి. మరి ఆమె విశ్వాస సహితాన్ని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైన గర్భములో నుంచి ఒక కుమారుడు పుట్టాడు. మరి ఈ రాత్రి కాల సమయంలో మనకుందా విశ్వాసము? విశ్వాసం అనగా ఏంటి? ఎవరైనా చెప్తారా? విశ్వాసం అనగా ఏంటి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైంది. అంటే మనకు అదృశ్యమైనవి కనబడనివి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. మీరు చూసారా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని చూసారా? చూడలేదు కదా, నేను చూడలేదు యేసుక్రీస్తు వారిని, కానీ ఆయన ఉన్నాడు అని విశ్వసించడమే విశ్వాసము. అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనడం అని నమ్మడమే విశ్వాసము. మరి శారా అదృశ్యమైనవి ఉన్నవి అని విశ్వసించింది. విశ్వాసము ద్వారా మృతతుల్యమైన గర్భములో నుంచి కుమారుణ్ణి పొందింది. మరి ఆ విశ్వాసం మనకుందా రాత్రి కాల సమయంలో? మరి విశ్వాసము ద్వారానే మనము దేవునికి ఇష్టలై ఉంటాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మరి విశ్వాసం ఉందా? మనకి విశ్వాసం ఉందా? శారాకి విశ్వాసం ఉంది. మృతతుల్యమైన గర్భములో నుంచి కుమారుడు పుట్టడానికి ఆమె శక్తి పొందింది అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. శారా మృతతుల్యమైన గర్భంలో నుంచి కుమారుని పొందడానికి శక్తి నొందింది. ఎవరి శక్తి? దేవుని శక్తి. మనకుందా? మరి దేవుని శక్తి పొందే విశ్వాసం ఉందా? దేవుడు నాకు ఏ కార్యాన్నైనా చేయగలడు. మన జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అసలు మొదటిగా మనకి రక్షణ అనేది ఇంపార్టెంట్. మనం ఏ స్థితిలో ఉన్నా రక్షణ లేకపోతే వ్యర్థమే. మనకు డబ్బు ఉండొచ్చు, మనకి కావాల్సిన ఉద్యోగం ఉండొచ్చు, మనకు కావాల్సిన బంగారం ఉండొచ్చు, ఇవన్నీ మనకు రక్షణ ఇవ్వలేవు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షణ ఇవ్వగలరు. మరి ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు మాత్రమే, దేవుడి వాక్యం ఏం చదివిస్తుంది? యేసుక్రీస్తు వారు అని, యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని హృదయంలోను ఆయన మృతుల్లో నుంచి లేచాడని విశ్వసిస్తే చాలు. మరి ఆ విశ్వాసం ఉందా? మరి శారాకు విశ్వాసం ఉంది. విశ్వాసము ద్వారా ఆమె శక్తి పొందింది. మరి మనం పొందుతున్నాం ఆ శక్తిని? మరి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మరి శారా శక్తి నొందింది. దేని ద్వారా శక్తి నొందింది? విశ్వాసము ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా ఆమె శక్తి నొందినట్లుగా మనం చూడవచ్చు. మరి శారా అంత మాత్రమే కాదు, పిల్లలను దైవభక్తిలో పెంచినట్లుగా కూడా మనం చూడవచ్చు. మరి ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు కదా. ఎవరికైనా తెలుసా? అది ఇవ్వమన్నాడు కదా. ఎక్కడుంది? ఆదికాండము 22వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా? ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఈ సంగతులు అయిపోయిన తర్వాత అంట దేవుడు ఏం చేశాడంట?
అబ్రహాముని పరిశోధించాడంట. పరిశోధించాడా? పరిశోధించాడు. దేవుడు శోధించడు కానీ పరిశోధిస్తాడు. దేవుడు అబ్రహామును పరిశోధించడానికి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడిని 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుణ్ణి దేవునికి బలివ్వమని చెప్పి దేవుడు అబ్రహామును కోరాడు. అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? బలంతా అర్పగించడానికి అంతా సిద్ధపరిచేశాడు. అప్పుడు ఇస్సాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమడిగాడు? నానా అన్ని ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అన్ని ఉన్నాయి, కానీ బలివ్వడానికి గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఏం చెప్తాడు అబ్రహాము? దేవుడే చూసుకొనును. మరి అంటే ఇస్సాకుకి తెలుసు దేవునికి బలివ్వడం తెలుసు, ఇస్సాకు దేవుడు ఒకడు ఉన్నాడని తెలుసు ఇస్సాకుకి. మరి ఇస్సాకుని దేవుడు ఉన్నాడు అనే అనుభవంలో ఆ జ్ఞానంలో పెంచింది ఎవరు? శారా. మరి శారా 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. మరి శారా జీవించిన సంవత్సరాలు ఏంటంటే 127 సంవత్సరాలు. 127 సంవత్సరాలు అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించింది? 37 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూడొచ్చు. మరి ఆమె జీవించినప్పుడు ఇస్సాకును భక్తిలో పెంచింది. మరి ఇస్సాకుకి దేవుని గురించి తెలియజేసింది. మరి తెలియజేయకపోతే దేవుడికి ఒక బలి ఇవ్వాలి, దేవుడికి గొర్రెపిల్లే బలిస్తారని ఆయనకి ఎలా తెలుస్తుంది? మరి తల్లి భక్తిలో పెంచింది. మరి మనం దేవుని వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలెను ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవుడు కొన్ని ఆజ్ఞలను వాళ్ళకి తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్తున్నాడు? మనం కూర్చున్నా, లేచినా, పండుకున్నా మన ఇంటి ద్వారాలకు ఏముండాలంట? దేవుని మాటలు పిల్లలకి నేర్పించాలని తెలియజేస్తా ఉన్నాడు. మరి శారా అలాగే ఇస్సాకుకు నేర్పించింది కాబట్టి దేవునికి బలిస్తాం, దేవునికి గొర్రెపిల్లని బలిస్తామని చెప్పి ఆయనకి తెలిసింది. మరి ఆ గొర్రెపిల్లలాగా ఆయన పడుకోబెట్టినప్పుడు కూడా ఇస్సాకు ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఎందుకంటే తల్లి ఆ విధముగా పెంచింది. మళ్ళీ ఇంకా చూస్తే శారా చనిపోయిన తర్వాత కూడా ఇస్సాకు సాయంకాలపు వేళ ధ్యానించడానికి పొలంలోకి వెళ్ళాడు. ఏం ధ్యానిస్తాడు ఇస్సాకు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మరి దేవునితో ప్రార్థనలో గడుపుతున్నాడు. మరి పిల్లలు భక్తిలో పెరగాలంటే మొదటిగా ఎక్కువ పాత్ర పోషించేది ఎవరు? తల్లే. మరి ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె కృపగల ఉపదేశములను బోధిస్తుంది, ఆమె నోరు తెరుస్తుంది అని గుణవతి అయిన భార్యను గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి శారా కూడా గుణవతి అయిన భార్యగా ఉంది. కృపగల ఉపదేశములు తన బిడ్డలకు నేర్పించింది, ఇస్సాకుకు నేర్పించింది. చిన్నతనంలో నుంచి దేవుని భక్తిలో ఆమె పెంచింది. మరి ఇస్సాకు ఆ విధంగా దేవునిలో ఎదగటానికి పునాది వేసింది ఎవరు? తల్లి అయిన శారా. మరి శారా భక్తిలో పెంచకపోతే ఇస్సాకు పొలంలో వెళ్ళి ధ్యానించడు, మరి బలివ్వపోతే ఎదురు తిరుగుతాడు. కానీ ఎక్కడ కూడా ఎదురు తిరిగినట్లుగా రాయబడలేదు. మరి ఆమె పిల్లలను భక్తిలో పెంచింది. మరి శారా జీవితంలో మనం ఈ రోజు చూసాము. ఏమేం చూసాం? శారా ఏ విధంగా ఉంది? శారా దేవుని మీద ఆధారపడింది, దేవుని ఆశ్రయించింది, భర్తకు విధేయత కలిగి ఉంది, భర్తకు లోబడింది, భర్తకు అప్పగించుకుంది. ఆమె మిక్కిలి చక్కనిదిగా ఉంది. ఇంకా ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. తర్వాత ఇంకా ఆమె ఏం చేస్తుంది? విశ్వాసము కలిగిన స్త్రీగా ఉంది, బిడ్డలను భక్తిలో పెంచిన స్త్రీగా ఉంది. మరి దేవుడు ఆమె గురించి రాస్తా ఏమన్నాడు అంటే, పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో,
ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎప్పుడు మనం శారాకు పిల్లలవుతాం? యోగ్యముగా నడుచుకున్నప్పుడు. మరి శారాకు పిల్లలు అవ్వాలంటే మనము కూడా శారా వలె జీవించాలి. శారా జీవితాన్ని మనం చూస్తే ఆమె భక్తిగా ఉంది. శోధింపబడినప్పటికీ తిరిగి భక్తిలోనికే వచ్చింది. అనుమానం ఉన్నప్పటికీ దేవుని మళ్ళీ విశ్వాసం కలిగి జీవించింది. మరి శారా యొక్క జీవితం ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలిస్తే మనకెంతో పాఠాలు నేర్చుకోవాల్సిందిగా ఉన్నాం. మరి శారా లాగా మనం కూడా జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి శారాను గురించి ఇప్పుడు ఎంతమంది చెప్పుకున్నాం? శారా యొక్క జీవితము యువరాణి. మరి ఆ యువరాణి గురించి మనం ఎంతగా చెప్పుకుంటా ఉన్నాం, కొనియాడబడతా ఉంది. ఆమె వేవేలకు తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇస్సాకులో నుంచే దేవుడు, ఇస్సాకు సంతానంలో నుంచే యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే లోక రక్షకుని ఆమె యొక్క సంతానంలో నుంచే తీసుకొని వచ్చాడు. మరి శారా జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆమె చాలా ఆశీర్వదింపబడిన స్త్రీగా ఉంది. మరి మనము కూడా ఆశీర్వదింపబడిన స్త్రీలుగా, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి అంటే శారా యొక్క జీవితంలో నేర్చుకున్న పాఠాలను మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మనము కూడా శారా యొక్క పిల్లలుగా పిలువబడతాం. మరి విశ్వాసులకు తల్లిగా, జనములకు తల్లిగా దేవుడు శారాను ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మొదటిగా ముందు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించామా లేదా అని రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మరి రక్షణ పొందిన మనము విశ్వాసములో కొనసాగుతూ శారా వలె జీవించాలని మనము ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని పిల్లలు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు లేకపోతే మనం ఏమి కార్యాలు కూడా చేయలేము. మనం ఒక క్షణం జీవించి ఉన్నామంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాము కాబట్టి రాత్రికాల సమయంలో మరి రక్షణ అనుభవం కలిగి ఉన్నామా లేదా, కలిగి ఉంటే దేవుని యందు విశ్వాసంలో కొనసాగుతున్నామా లేదా అని శారా వలె జీవించడానికి మనం పురుకొల్పవలసిన వారుగా ఉన్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయనా, మహిమ కలిగిన సర్వాధికారి, మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. శారా యొక్క జీవితంలో నుంచి తండ్రి అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆమె గత కాలంలో శారాయిగా ఉన్న ఆమెను అయా శారాగా మీరు మార్చారు. అయా గత కాలంలో తండ్రి ప్రభా, అయా కలహ ప్రియురాలుగా ఉన్న ఆమెను యువరాణిగా మీరు మార్చారు తండ్రి. ఆమె యొక్క జీవితంలో మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ విధముగా ఆమె తండ్రి ప్రభా దేవుని మీద ఆధారపడిందో, మిమ్మల్ని ఆశ్రయించిందో, అయా భర్త పట్ల విధేయత కలిగిందో, భర్తకు అయా తండ్రి ప్రభా లోబడిందో, భర్తకు ఏ విధముగా అప్పగించుకునిందో తండ్రి. అయా ఆమె ఏ విధముగా తండ్రి శోధింపబడినప్పటికీ తిరిగి మీ వద్దకు వచ్చిందో, విశ్వాసము కలిగి జీవించిందో, బిడ్డల్ని ఏ విధముగా తండ్రి భక్తిలో పెంచిందో తండ్రి, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉందో తండ్రి. మేమందరం కూడా తండ్రి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్క స్త్రీ కూడా తండ్రి అలాగున ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణము దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దైవ సేవకులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మార్గం, పాపక్షమాపణ దయచేయమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.